హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈరోజు ఏంటంటే మీ ముందుకు మరి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చిస్తానండి. సో జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏమేమి జాబ్స్ అంటే కనుక టీచింగ్ సైడ్ అండి. టీచింగ్ ఫీల్డ్లో అయితే మనకి జాబ్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందనమాట. సో మనకి విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ అండి. సో ఈ స్కూల్ వాళ్ళు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అండ్ అలాగే ఫోన్ నెంబర్స్ అయితే 2 నెంబర్స్ అయితే మెన్షన్ చేశారండి. అండ్ అలాగే ఈమెయిల్ కూడా మెన్షన్ చేశారు. వాళ్ళకి వాంటెడ్ టీచర్స్ అనమాట. టీచర్స్ కింద వాళ్ళు హైర్ అయితే చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ అనమాట, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ అండి, ఆంధ్రప్రదేశ్ ఓకేనా. సో అండ్ అలాగే మనకి క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారంటే కనుక మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ విత్ బీఈడి టీచర్స్ అనమాట ఫర్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ విత్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో మనకి ఏజ్ ఏజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏజ్ బిలో 50 అయితే ఉండాలన్నమాట. 50 ఇయర్స్ అయితే ఉండాలి. సో 50 ఇయర్స్ బిలోలోనే ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందండి ఓకేనా. అండ్ పోస్ట్ శాలరీ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక మనకి పోస్ట్ అయితే ఎక్స్పీరియన్స్డ్ హై స్కూల్ టీచర్స్ అండి. అండ్ అలాగే హై స్కూల్ టీచర్స్ కింద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో ఏమైనా సబ్జెక్ట్స్కి మీరు టీచింగ్ చేయాలి అంటే కనుక మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ ఇవన్నీ పోస్టులు అయితే ఉన్నాయండి. సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్కి శాలరీ వచ్చేసి 40K to 60K అనమాట. అంటే 40,000 నుంచి 60,000 వరకు మీకు కంపెన్సేషన్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ తెలుగు అండ్ హిందీ పండిట్స్ కింద అయితే 35,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 35K to 50K అనమాట. 35,000 నుంచి 50,000 అనమాట ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి. సో విత్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా. మనకి డేట్స్ అయితే మెన్షన్ చేశారు ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూస్ అంటే కనుక మనకి 6వ తారీఖు, 7, 13 అండ్ 14 సెప్టెంబర్ 2025 అండి. మనకి సెప్టెంబర్ అంటే ఈ మంత్ 6th, 7th, 13th అండ్ 14th మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట ఓకేనా. అండ్ అలాగే మనకి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 5 PM వరకు అయితే మనకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయండి. సో మనకి వెన్యూ వచ్చేసి లొకేషన్ ఎక్కడ, మనకి ఇంటర్వ్యూస్ ఎక్కడ, ఏ లొకేషన్లో జరుగుతున్నాయి అంటే కనుక స్కూల్ ఆఫీస్ అనమాట, గుడివాడ ఓకేనా. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి అడ్రస్, మళ్ళీ చెప్తున్నాను వినండి. గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ అయితే 2 నెంబర్లు అయితే మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి ఈమెయిల్ కూడా మెన్షన్ చేశారు. ఆ ఈమెయిల్ కూడా నేను ఈ డీటెయిల్స్ ఈమెయిల్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఓకేనా. అండ్ అలాగే నేను టోటల్ టీచింగ్కి సంబంధించి ఇంకొక స్కూల్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో అది కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేసేస్తాను ఓకేనా. సో సపరేట్ ఎందుకులే అండి, మొత్తం అన్నీ, కాకపోతే అది లొకేషన్ వేరే అనమాట. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఓకేనా. స్కూల్ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక తిరుమల విద్యా సంస్థలు అండి. తిరుమల స్కూల్ వాళ్ళు అయితే మనకి హైర్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ మనకి లొకేషన్స్ అంటే రాజమహేంద్రవరం, రాజమండ్రి, విశాఖపట్నం, భీమవరం అండ్ పాయకరావుపేట, తణుకు, కప్పవరం అనమాట ఓకేనా. కాపవరం అండి ఓకే. ఈ లొకేషన్స్లో అయితే తిరుమల స్కూల్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇదైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట ఓకేనా. అండ్ ఇక్కడ వీళ్ళు కొన్ని మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం ఈ స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి అండ్ ఒక నోట్ అయితే చెప్పాలి. వేరే అమ్మాయి అయితే కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చింది జాయిన్ అయ్యే ముందు, ఎలాంటి వాళ్ళు జాయిన్ అయితే బెటరు అని చెప్పేసి. అది కూడా నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమలలోకి ఈ లొకేషన్స్లో అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుందండి. ఇంటర్వ్యూస్ ఎప్పుడు అంటే కనుక మనకి 7th సండే అనమాట, సెప్టెంబర్ 7th అండి, అంటే సండే మనకి ఆ యొక్క క్యాంపస్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో లొకేషన్స్ చెప్పాను కదా ఆల్రెడీ. సో లాస్ట్లో కూడా మళ్ళీ మెన్షన్ చేస్తానండి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్కి ఎంతెంత శాలరీ అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఫ్యాకల్టీ ఫర్ ఐఐటి అండ్ ఒలింపియాడ్ 6th to 10th అనమాట. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అనమాట. వీళ్ళు ఏం చెప్పాలి అంటే కనుక
ఇది పోస్ట్. వీళ్ళు ఏం చెప్పాలి సబ్జెక్ట్స్ అంటే కనుక మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే వీళ్ళు టీచ్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. వీళ్ళకి శాలరీ ఎంత స్టార్ట్ అయ్యిద్ది అంటే కనుక 75,000 నుంచి 1,50,000 అని చెప్పేసి మెన్షన్ చేశారండి. 75,000 అంటే శాలరీ అయితే ఓకేనా. అండ్ సెకండ్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఫర్ ఐపీఈ అండి. పోస్ట్ వచ్చేసి మనకి దీనికి ఏంటి సబ్జెక్టు మీరు టీచింగ్ చేయాల్సిందంటే కనుక ఇంగ్లీష్, సాంస్క్రిట్ అనమాట. ఇక్కడ శాలరీ వచ్చి 30K అంటే 30,000 నుంచి 75,000 అనమాట. 75,000. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి హై స్కూల్ టీచర్స్ అండి. ఓకేనా. హై స్కూల్ టీచర్స్గా ఇది సేమ్ ఫస్ట్ చెప్పిన దానిలోనే 6th to 10th అనమాట. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనకి సబ్జెక్ట్స్ ఏమేమి టీచ్ చేయాలంటే కనుక మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయితే మీరు టీచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే దీనికి శాలరీ వచ్చేసి మనకి 25,000 నుంచి 50,000 వరకు మనకి మీకు శాలరీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఫోర్త్ పోస్ట్ వచ్చేసి ప్రైమరీ స్కూల్ టీచర్స్ కింద కావాలి అని చెప్పేసి, అంటే ఎల్కేజీ టు 5th క్లాస్ అనమాట. ఓకేనా. ఆల్ సబ్జెక్ట్స్ ఇది కూడా సేమ్. ఇది కూడా ఆల్ సబ్జెక్ట్స్ అయితే మీరు చెప్పాలి. అండ్ దీనికి శాలరీ వచ్చి స్టార్టింగ్ 15K అంటే 15,000 నుంచి 30,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి హాస్టల్ వార్డెన్స్ కింద కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి. ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. వీళ్ళు 15,000 నుంచి 16,000 వరకు అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6th వచ్చేసి హాస్టల్ కోఆర్డినేటర్స్ అనమాట. దీనికి సో మీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీటెక్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. వచ్చేసి హాస్టల్ పీఈటీస్ అండ్ ఏంటి అంటే సబ్జెక్ట్స్ డిపిఈడి, బీపీఈడి, ఎంపీఈడి. అండ్ దీనికి శాలరీ సేమ్ అనమాట. 15,000 నుంచి 20,000 అయితే ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ రెసిడెంట్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఫుడ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ప్లీజ్ అటెండ్ విత్ సెట్ ఆఫ్ యూజర్ అండ్ నోట్. మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే కనుక జిరాక్స్ కాపీస్ ఆఫ్ యూర్ సర్టిఫికేట్స్ అండ్ 2 పాస్పోర్ట్ ఫోటోస్, సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి లొకేషన్స్ వైజ్గా మనకి నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మాత్రమే మెన్షన్ చేస్తాను. ఓకేనా. రాజమండ్రి, విశాఖపట్నం, భీమవరం, తణుకు, పాయకరావుపేట. ఓకేనా. ఈ లొకేషన్స్ మొత్తం టోటల్ ఎన్ని లొకేషన్స్ అంటే కనుక 5 లొకేషన్స్ అనమాట. రాజమండ్రి, విశాఖపట్నం, భీమవరం, తణుకు, పాయకరావుపేట. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మనకి ఎప్పుడు అంటే కనుక ఇంటర్వ్యూస్ సండే సెప్టెంబర్ 7th అంటే సండే అనమాట. మనకి సండే మార్నింగ్ 9 AM టు ఆఫ్టర్నూన్ 2 PM వరకు మనకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకేనా. సో దీని గురించి నేను మీతో చెప్దామని అన్నాను కదా, ఒక విషయం అయితే చెప్పాలని చెప్పేసి. సో అంటే చాలామంది టీచింగ్కి వెళ్తూనే సైడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఇదైతే అసలు సెట్ అవ్వదన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఒక అగ్రిమెంట్ అయితే రాయించుకుంటారనమాట. సో విషయం ఏంటంటే అండి, ఈ తిరుమలలో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా విషయం ఏంటంటే కనుక, సో ఇందులో పోస్ట్ వార్డెన్ కింద పోస్ట్ ఒకటి చెప్పాను కదా. సో దానికి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే కనుక దానికి ముందుగా చెప్పేస్తున్నాను 15 hours డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు అంటే ఒక అమ్మాయి మెన్షన్ చేసిందండి, ఆల్రెడీ తన ఫ్రెండ్ అయితే అందులో జాయిన్ అయ్యి చేశాడంట. సో 15 hours డ్యూటీ అయితే మనకు ఉంటుందంటే 5 to night 11 వరకు మీకు షిఫ్ట్స్ డ్యూటీ అనేది ఉంటుంది. ఎవరికైతే ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉందో వాళ్ళైతే జాయిన్ అయిపోవచ్చు. మీకు 16K మీరు ఇచ్చేయచ్చు. మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, రూమ్ కూడా అదంతా కూడా ఫ్రీయే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అట్ ది సేమ్లో మనకి ఏమైనా ఇష్టం వచ్చినట్టు లీవ్స్ అయితే ఉండవండి. ఓన్లీ 3 leaves ఉంటాయంట పర్ మంత్. సో ఒకటి CL అండ్ 2 ఏమో సన్ అవుటింగ్ అంటారంట. అండ్ అలాగే మెడికల్ లీవ్స్ అంటారు కదా. సో అట్లా అనమాట. అండ్ అలాగే మనకి ఒకవేళ మీరు ఇన్ కేసు మధ్యలోనే మానేయని మాకు ఇష్టం లేదు అన్నారనుకోండి, వాళ్ళు పేమెంట్ అనేది చేయించుకుంటారు అనమాట. మీరు ఫీజు అయితే పే చేయాలని చెప్పేసి అన్నారంట. అంటే వీళ్ళు పర్టికులర్గా అయితే మెన్షన్ చేయలేదు. ఆల్రెడీ ఇందులో చేసిన వాళ్ళు అని వాళ్ళు చెప్పారనమాట. ఆల్రెడీ అక్కడ చేస్తున్న వాళ్ళలో ఒకళ్ళు అయితే చెప్పారనమాట, ఇలా ఉంటుంది సిస్టమేటిక్ అయితే ఇలా ఉంటుంది. మనకి స్కూల్లో అగ్రిమెంట్ 1 year బాండ్ అయితే రాయించుకుంటారంట. సో మీరు అన్నిటికి ఓకే
యాక్సెప్ట్ చేస్తే మీరు అక్కడ ఇంకా ఎంత కష్టమైనా మీరు చేయాల్సింది. కాకపోతే కష్టం అంటే ఏముందంటే మనకి డ్యూటీస్ అవర్స్ ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం లీవ్స్ ఉండవన్నమాట. ఎక్కువగా లీవ్స్ మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్ళడానికి అయితే ఉండదు. ఓకే, ఫుడ్ అకామిడేషన్ వాళ్ళదే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకేనా. ఇంకోటి మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వరండి. అది గుర్తుపెట్టుకుని మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా. నేను మళ్ళీ మీకు చెప్పేస్తున్నాను ఎవరికైతే జాబ్ లేదు ఎలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు కదా, హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళకైనా ఇబ్బంది కదా, ఫ్యామిలీని చూసుకోవాలి కదా. సో ఎవరికైతే ఇంకా అదర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వకుండా ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ ఉంటుంది. వాళ్ళకి మంచిగా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో దీని గురించి నేను చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. మనకి 1 year బాండ్ అయితే రాయించుకుంటారండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మళ్ళీ చెప్పలేదు ఇలాంటి పోస్ట్ చేశారండి అని మాత్రం అనొద్దు. ఓకేనా. అండ్ అలాగే మనకి ఫెస్టివల్స్లో కూడా మీకు డ్యూటీస్ అనేవి ఉంటాయంట. వార్డెన్స్ కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి, టీచింగ్ వాళ్ళకి కాదండి. ఓకేనా. ఇదనమాట. సో ఫైనల్గా అయితే ఇదండి దీని గురించి నేను చెప్పాల్సిన డీటెయిల్స్. తిరుమల స్కూల్ గురించి అయితే మీరు జాయిన్ అయ్యే ముందు టీచింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎవరైతే వార్డెన్స్లో జాయిన్ అవుతారో వాళ్ళు కొంచెం ముందుగా చూసుకుని అన్నీ చెక్ చేస్తే ఓకే మాకు ఫినాన్షియల్గా బాగా ఇబ్బందిగా ఉంది, మాకు ఇప్పుడు వేరే దారి లేదు అనుకునే వాళ్ళకి మాత్రం మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ అలాగే ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే అలా ఛానల్ని చాలామంది మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళడం వల్ల నా వీడియోస్కి రేటింగ్ అనేది పడిపోతుంది అనమాట. సో దానివల్ల నా వీడియోస్ అనేవి వైరల్ అవ్వట్లేదు. సో ఉపయోగపడే వాళ్ళు కూడా ఉపయోగపడకుండా పోతుంది. సో అందుకనే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. సో మీకు ఓకే ఈ కంటెంట్ నాకు యూస్ఫుల్ ఉంటేనే మీరు వీడియో అనేది ఓపెన్ చేయండి. ఓకేనా. లేకపోతే అనవసరంగా నేను కష్టపడి చేసి ఎడిటింగ్స్ చేసి నాకు చాలా టైం పట్టేస్తుంది. నేను టైం కుదిర్చుకుని చేసేసరికి సో నా టైంని అయితే వేస్ట్ చేయొద్దు. మీరు చూడాలి అనుకుంటే ఫుల్గా చూడండి, అసలు చూడకూడదు అనుకుంటే మొత్తానికి వదిలేయండి. ఓకేనా. నో ప్రాబ్లం. నాకు ఒకళ్ళు చూసినా ఫుల్గా చూసే వాళ్ళు ఉంటే చాలండి, ఒక్కరికైనా యూజ్ ఉంటే చాలు. సో ఈ ఛానల్ నుంచి కొంతమంది అయితే కామెంట్స్ చేయలేదు కానీ నా ఫ్రెండ్ ఐ మీన్ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అయితే వాళ్ళ వరకు రీచ్ అయింది. వాళ్ళు వైజాగ్ అనమాట. ఆ వీడియోస్ వాళ్ళ వరకు రీచ్ అయింది. వాళ్ళైతే నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ చూసి ఒక అమ్మాయి అయితే జాయిన్ అయింది అనమాట. సో అందుకు నేను హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఓకేనా. అండ్ అలాగే ఇవైతే ఫేక్ అయితే కాదండి, ఛానల్ జెన్యూన్ అనమాట. సో ఓకేనా. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై.